పహల్గామ్లో ఉగ్రదాడికి తెగబడింది తామేనని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇప్పటికే ప్రకటించుకుంది. అయితే దాడి చేసింది ఆ సంస్థ ముష్కరులే అయినా చేయించింది మాత్రం లష్కరే తోయిబా చీఫ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ అని భారత్ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పహల్గామ్లో ఉగ్రదాడికి తెగబడింది తామేనని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇప్పటికే ప్రకటించుకుంది. అయితే దాడి చేసింది ఆ సంస్థ ముష్కరులే అయినప్పటికీ చేయించింది మాత్రం లష్కరే తోయిబా చీఫ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ అని భారత్ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అతడే ఈ దాడికి కర్త, కర్మ, క్రియ అని విశ్వసిస్తున్నాయి. అందుకు కొన్ని బలమైన కారణాలున్నాయి. దాడులకు తెగబడ్డ తర్వాత లష్కరే ముష్కరులు అడవుల్లోకి పరారవుతూ ఉంటారు. పాకిస్తాన్లోని తమ పై స్థాయి వ్యక్తుల నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు వాటిలోనే దాక్కుంటూ ఉంటారు. నిరుడు సోనామార్గ్, బూటా పద్రి, గండెర్చల్లోని ఉగ్రదాడులు అనంతరం అలాగే చేశారు. తాజాగా పహల్గామ్ దాడి తర్వాత కూడా ముష్కరులు అడవుల్లోకి పారిపోయారు. కాబట్టి వారి దాడి ప్రణాళిక వెనుక హఫీజ్ సయీద్ ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని ఈ తరహా దాడులకు తెగబడే వారికి హఫీజ్ లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా నుంచి ఆదేశాలు అందుకుంటాయని నిఘా వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఆయుధాల తరలింపు, ఆహారం, నివాస వసతి వంటి ఏర్పాట్ల కోసం కాశ్మీర్లో స్థానికులను లష్కరే వాడుకుంటుంది. తన అనుబంధ సంస్థలతోనే ఎక్కువగా దాడులు చేయిస్తూ ఉంటుంది. పాక్లో కొందరికి ఉగ్ర శిక్షణ ఇచ్చి వారిని కాశ్మీర్లోని పలు ప్రాంతాలకు పంపుకుంటుంది. వారి ద్వారా స్థానిక యువతతో విద్వేషాన్ని రగిలించి వారిని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉసిగొల్పుతుంది. దాదాపుగా నిరుడు లష్కరే చేయించిన ప్రతి దాడిలోనూ ఎక్కువ మంది పాకిస్తానీలు, కొంతమంది కాశ్మీరీలు భాగస్వాములుగా ఉన్నారు. అదే తరహాలో పహల్గామ్లో దాడికి తెగబడ్డ ముగ్గురు ఉగ్రవాదుల్లో 2 పాకిస్తానీలు, 1 కాశ్మీరీ ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. టీఆర్ఎఫ్ కూడా లష్కరే అనుబంధ సంస్థే. సోనామార్గ్, బూటా పద్రి, గండేర్బల్ ఉగ్రదాడులకు కొనసాగింపుగానే పహల్గామ్లో లష్కరే దాడి చేయించి ఉండవచ్చనేది కూడా నిఘా వర్గాల అంచనా. నిరుడు అక్టోబర్లో సోనామార్గ్లో సొరంగం నిర్మాణ పనులు చేస్తున్న 6 కార్మికులతో పాటుగా 1 వైద్యుడిని ఉగ్రవాదులు చంపారు. ఆ దాడికి తెగబడిన ముష్కరుల్లో ఒకడైన హషీం ముసా పహల్గామ్ దాడిలోనూ భాగస్వామిగా ఉన్నట్లుగా అనుమానాలున్నాయి. పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయాలని భారత్ నిర్ణయించిన నేపథ్యంలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్కు సంబంధించిన పాత వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మన దేశంపై విషం చిమ్ముతూ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని ఆ వీడియోలో హఫీజ్ పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాక్కు నీళ్లు రాకుండా ఆపేస్తే నదుల్లో రక్తం పారుతుందంటూ హెచ్చరించారు. కాశ్మీర్లో డ్యామ్ నిర్మించడం ద్వారా పాక్కు నీళ్లు ఆపేస్తామని మీరంటున్నారు. పాక్కు నాశనం చేయాలని చైనా, పాకిస్తాన్ ఆర్థిక నడువ ప్రణాళికలను కూడా విఫలం చేయాలని కోరుకుంటున్నారు. కానీ మీరు నీళ్లు ఆపేస్తే మేం మీ ఊపిరి ఆపేస్తాం, నదుల్లో మళ్లీ రక్తం పారుతుంది అని మోదీని ఉద్దేశించి వీడియోలో హఫీజ్ వ్యాఖ్యానించాడు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ల మధ్య ఉగ్రతలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలోనే దాయాదితో చేసుకున్నటువంటి సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయాలని న్యూఢిల్లీ నిర్ణయించింది. అయితే దీనిపై పాక్ నేతలు స్పందిస్తూ భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జార్జేది నోరు పారేసుకున్నారు. సింధు నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుందంటూ ఆయన రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేశారు. సింధు నది తమదేనని, ఆ నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనంటూ భారత్పై అక్కసు వెళ్ళగక్కారు. కాగా అంతకుముందు పాక్ రక్షణ మంత్రి కూడా ఇదే తరహా ప్రేలాపనలు చేశారు. సింధు నదిలో ప్రతి చుక్క తమదేనని, భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని మరో మంత్రి ఆరోపించారు. ఇక మన దేశంపై విషం చిమ్ముతూ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సింధు నది గురించి మాట్లాడిన వీడియో బయటకొచ్చింది. కాశ్మీర్లోనే డ్యామ్ నిర్మించడం ద్వారా పాక్కు నీళ్లు ఆపేస్తామని మీరంటున్నారు. పాక్ను నాశనం చేయాలని చైనా ఆర్థిక నడవ ప్రణాళికలను విఫలం చేయాలని కోరుకుంటున్నారు. కానీ మీరు నీళ్లు ఆపేస్తే నదుల్లో మళ్లీ రక్తం పారుతుంది అని హఫీజ్ అందులో బెదిరింపులకు పాల్పడడం గమనార్హం. 1960లో భారత్, పాక్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడి దృష్ట్యా దీని అమలును న్యూఢిల్లీ నిలిపివేసింది. ఇది దాయాదికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఒప్పందం నిలిపివేస్తే పాకిస్తాన్ను ఎండబెట్టే అవకాశాలున్నాయి. అయితే ఈ దేశంలో నీటి సరఫరా అత్యధికంగా సింధు జలాలపైనే ఆధారపడింది. అక్కడ వ్యవసాయానికి వాడే నీటిలో 80% ఈ ఒప్పందం కింద లభించేదే. పాకిస్తాన్ జీడీపీలో 25% ఈ నదుల నుంచి లభిస్తోందంటే భారత్ నిర్ణయం ఆ దేశ
దేశాన్ని భవిష్యత్తులో ఎలా ప్రభావితం చేయిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్నైనా సరే రద్దు చేసుకునే హక్కు భారత్కు ఉంటుంది. అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన వియన్నా ఒప్పందంపై భారత్ సంతకం చేయలేదు. కాబట్టి పాక్ ఏ కోర్టుకు వెళ్ళినా, అంతర్జాతీయ సంస్థకు వెళ్ళినా, వారు ఎటువంటి తీర్పు ఇచ్చినా అది భారత్కు వర్తించదు.